రేపు ఫ్యామిలీస్ కాబట్టి తర్వాత వాళ్ళు మళ్ళీ కలవచ్చు, కానీ మనం కొట్టుకొని ఏం లాభం లేదు కానా, దానికోసమని వాళ్ళ కోసం కొట్టుకోవడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. హాయ్ బ్రో. హాయ్ అన్న. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ షో ఒకటి నడుస్తుంది, మీరు ఎలా చూస్తారు అన్న? దాన్ని అంటే ఇక్కడ ఫ్యాన్సే పిచ్చులు అవుతారని అనిపిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నామన్నా, అంటే ఇప్పుడు మన పవర్ స్టార్ గారి సినిమాలు నడవకున్నా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు, అల్లు అర్జున్ సినిమాలు నడవకున్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేసిండ్రు. సో ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉండి వాళ్ళకి ఏదో అయిందని మనమందరం కొట్టుకోవడం సరికాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇన్ కేస్ రేపు ఫ్యామిలీస్ కాబట్టి తర్వాత వాళ్ళు మళ్ళీ కలవచ్చు, కానీ మనం కొట్టుకొని ఏం లాభం లేదు కానా, దానికోసమని వాళ్ళ కోసం కొట్టుకోవడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లోనే బాబాయ్ మన నాన్న వాళ్ళు మన బాబాయ్ వాళ్ళు మన నాన్న వాళ్ళు కొట్టుకుంటేనే వాళ్ళు ఒక 2-3 డేస్లో కలిసిపోతారు. అలాంటిది వాళ్ళు హీరోలు అబ్బా, వాళ్ళు పబ్లిక్ కోసమైనా లాస్ట్కి కలిసిపోతారు. సో వాళ్ళ కోసమని మనం అందరం కొట్టుకోవడం అనేది సరికాదని నా ఒపీనియన్ అన్న. కానీ ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక యుద్ధమే జరుగుతుంది కదా. అదే అంటున్నానా, ఇప్పుడు ఏదో World War III సృష్టించేటట్టున్నారు. వీళ్ళేమో మనోళ్ళేమో అల్లు అర్జున్ ఆర్మీ, వాళ్ళేమో మెగా ఫ్యామిలీ, అంటే అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టు నడుస్తుంది. సో ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ వచ్చి తను ఏ ఉద్దేశంతో అలా అన్నాడో తెలీదు, దాన్ని వీళ్ళు మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన ఫైర్ అవ్వడం అలా చేయడం సరికాదని నా ఫీలింగ్. మరి సాయిధరం తేజ్ ట్విట్టర్లో అన్ఫాలో చేశారు కదా అల్లు అర్జున్. ఫాలో చేయడం అంటే అన్ఫాలో అయిపోయాడు. ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్కి 25+ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నా, దాంట్లో ఒక ఫాలోవర్ అవుతే మనకేం పడదు. మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన నిహారిక ఉంది, మన ఇంటర్వ్యూలో అలా జరిగిందని అడిగితే తనకే తెలియదంట, అంటే వాళ్ళు అంతగా పట్టించుకోవట్లేదన్నా ఇలాంటి ఇష్యూస్ని. అది కానీ దాన్ని మనమే ఎందుకు పెద్దగా చేసుకోవడం అనేది నేను అంటున్నా. అదే నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకు నచ్చినప్పుడే ఉంటాను. ఎవడైనా అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వేమంటావు? ఇప్పుడు నీకు ఎవరో మన చుట్టాల్లో ఏదో సంథింగ్ అయినప్పుడు ఏదో ఒకటి జరిగినప్పుడు పిలిస్తే నువ్వు వెళ్తావా? వెళ్ళవు. నీకు నచ్చితేనే నీకు మర్యాద ఇచ్చిన చోటే వెళ్తావు. దాన్ని అంత పెద్ద మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మేము చేయూతనిచ్చాము, ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళాక అలా మాట్లాడటం కరెక్ట్ కాదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఒకటే చెప్తున్నా అన్న, ఇప్పటి వరకు అన్న గంగోత్రి నుంచి మొన్న పుష్ప కాదు సరైనోడు నా పేరు సూర్య వరకనా, నేను కట్టే కాలే వరకు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పుకున్నాడు, గర్వంగా చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా చెప్తాడనా, కానీ ప్రతిసారి ప్రతి స్టేజ్ మీద అదే చెప్పలేడు కదా. ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది, అలాని వాళ్ళని వదిలేయట్లేదు, అంటే తనని తాను ఒక బ్రాండ్గా మలుచుకుంటున్నానా. అవును, ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మేమంతా ఒకటేను, మీరేం ఇదవద్దని. అందరు ఒకటే అనా అంటే చెప్తున్నా, చెప్పలేకపోతున్నారు కదా మెగా ఫ్యాన్స్ అనేది. మనం కొట్లాడుతున్నామని మనకు తెలుసు, వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్తున్న మాటలని అల్లు అర్జున్ వినలేడు కానా. సో వాళ్ళు ఏం వింటారో వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలీదు, దానికోసం మనం ఇంతలా గొడవ పడ్డాం. అంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ గట్టి వాదన ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలిచి మెగాస్టార్ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ వెళ్ళారు, కానీ ఒక అల్లు అర్జున్ వెళ్ళలేదు. దాని మీద Part 2 అనేది లాస్ట్ క్లైమాక్స్ షూట్ నడుస్తుంది, జస్ట్ 10% ఉంది. సో ఆ షూటింగ్ వల్ల రాలేకపోవచ్చేమో, ఇప్పుడు మూవీ మొత్తం అయిపోయాక వచ్చి కలుస్తారేమో, మనం చెప్పలేము కానా. కానీ ఇది అన్ని అయిపోయినాక పర్సనల్గా ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టడానికైనా కలవచ్చు కదా అన్నా. గెలిచినప్పుడు మెసేజ్ చేశాడు కానా, నేను ఎప్పుడు పర్సనల్గా కాదన్నా, కలవాలని రూల్ ఏం లేదు ప్రతిసారి. ఇప్పుడు అల్లు అర్జున్ కలవలేదని అంటున్నాం, మిగతా హీరోస్ ఎవరు కూడా కలవలేరు కానీ ఓన్లీ పంజాబ్ వైష్ణవ్ మన దుర్గాతేజ్ అన్న ఒక్కడు వెళ్ళి ఏదో వాటేసుకొని ఏదో మంచి మార్కులు కొట్టేద్దామని వాళ్ళు ఏదో హడావిడి చేస్తున్నారు తప్ప ఫస్ట్ 2019 కాదు, దానికన్నా ముందు నుంచి అల్లు అర్జున్ ఎంత సపోర్ట్ చేసిండు, ఎంతమందికి పవన్ అన్న పేరు మీద ఎంతమందికి సాయం చేసిండో అందరికీ తెలుసు. అవన్నీ మర్చిపోయి ఏదో మొన్న జస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడని దాని మీద ఇంతలా కాంట్రవర్సీ చేసి దాన్ని ఇంతలా ఇష్యూ చేయడం అనేది సరికాదన్న. అందువల్లే ఇప్పుడు అలా వెళ్ళటం వల్లే పుష్ప అనేది August 15th రావాల్సింది, ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. August 15 ఒకటే చెప్తున్నా అన్న. ఇప్పుడు బాహుబలి అన్న ఎప్పుడు అన్నారు? 2015 అన్నారు, ఎప్పుడు వచ్చింది? 17కి వచ్చింది. త్రిబుల్ ఆర్ 2020లో వస్తుంది అన్నారు, 2022లో వచ్చింది. అంటే ఒక మంచి కంటెంట్ మంచి అవుట్పుట్ ఇస్తున్నప్పుడు టైం డిలే అవుతుందనా, దాన్ని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అవన్నీ భయపడాలి లేనప్పుడు ఓకే నువ్వు చెప్పినట్టు ఆలోచిస్తారు, కానీ కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు దానికి కారణం ఇదే అంటారు. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టాలీవుడ్ నుంచి మన పాన్ ఇండియా స్టార్స్ అంటే మన అల్లు అర్జున్ ప్రభాస్ అన్న ఇద్దరికి చాలా ఎక్కువ క్రేజ్ ఉంది వీళ్ళిద్దరికే. ఒక త్రిబుల్ ఆర్ వచ్చింది వీళ్ళకి కూడా ఉంది, కానీ మరీ ఎక్కువ అంటే వీళ్ళిద్దరికి ఉంది, అల్లు అర్జున్ అన్న ప్రభాస్ అన్నకే ఉంది. సో వీళ్ళు ఎగ్జాంపుల్ మెగా ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆపినా కానీ మన తెలుగు స్టేట్స్లో ఆపొచ్చనా, వాళ్ళకి భయపడి పెట్టట్లేదంటే ఈ స్టేట్స్లో ఆపొచ్చు. కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు, అల్లు అర్జున్ అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. హిందీలో 100 కోట్లు కొట్టిందన్న వితౌట్ ప్రమోషన్.
వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో ఎక్కడ చూసినా తగ్గేదే అనే డైలాగ్ చాలా ఫేమ్ అయింది కాబట్టి అల్లు అర్జున్ అన్నకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, బయట కూడా చాలా క్రేజ్ ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో జస్ట్ ఓన్లీ మనకు పెట్టినవి వచ్చినా కానీ మిగతావన్నీ 1000 కోట్లు కొట్టే సత్తా పుష్ప 2 దగ్గర ఉందన్న. కానీ ఈ ఇష్యూ వల్ల రేపు December 6th కూడా కొంచెం నెగిటివ్ అవుతుంది సినిమా అది ఇది అంటున్నారు అన్న. ఇదిగో మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కానీ ఆగదన్న. ఎగ్జాంపుల్ మన బలగం ఉంది, ఎంత చిన్న సినిమా అన్న, మంచి టాక్ వచ్చింది, ఎన్ని అవార్డ్స్ దక్కించుకుందన్న. సో అవన్నీ పట్టించుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉండలేమన్న. ఓకే, ఫైనల్గా ఏమని చెప్తారు అసలు? అన్న ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇద్దరు కొట్టుకోవద్దన్న. ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే ఉందాం. వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళ తర్వాత చూసుకుంటారు. మనం మంచిగా ఉందాం అన్న. మన ఇంట్లో సిచ్యువేషన్స్ చూసుకుందాం, బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసుకుందాం. కానీ కొట్లాడుకొని గుద్దులాడుకొని అవన్నీ వేస్ట్ అన్న. ఇంకా నిబ్బగలం కాదు, మనం కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించి మంచిగా ఉందాం. మరి అల్లు అర్జున్ తరపు నుంచి ప్రజలకు నువ్వు మెసేజ్ ఏమి ఇస్తున్నావు? నువ్వు ఫ్యాన్ వై ఉండి అంటే నేను ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్ గా కాదన్నా, యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా, యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ గా, ఒక టాలీవుడ్ ఫ్యాన్ గా, ఒక మంచి సినిమా ఫ్యాన్ గా ఒకటే చెప్తున్నా. ఇప్పుడు కావాలని గొడవలు పెట్టుకొని ఆ హీరో సినిమాని మీరు ఫ్లాప్ చేస్తే ఆ హీరో సినిమాని వీళ్ళు ఫ్లాప్ చేస్తారు. సో ట్రోల్స్ చేసుకొని వాళ్ళు చేసిన తప్పుని మీరు చూయించుకొని, వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని మీరు చూయించుకొని, ఇవన్నీ చెప్తే పవర్ స్టార్ మీద ఉన్న ఫ్యానిజము అండ్ ఆయన మీద ఉన్న అభిమానం కూడా వీళ్ళకి తగ్గుతుంది, ఈయన మీద ఉన్న అభిమానం వీళ్ళకి తగ్గుతుంది. సో అవన్నీ మన ఇండస్ట్రీకి మంచిది కాదన్న, టాలీవుడ్కే మంచిది కాదు అది. సో ఇలాంటివి ఎంత వీలైతే అంత తొందరగా స్టాప్ చేయడం మంచిదని నా ఒపీనియన్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకు మంచిగా ఈ మెసేజ్ చెడువా లేకపోతే వాళ్ళకు ఏమి ఇస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళు పిచ్చోలా మరి జనాభా మంచోలా? మరి నువ్వు ఏం చెప్తున్నావు? అల్లు అర్జున్ ఫ్యాన్ ఏముండి నువ్వు ఈ రోజున? అదే చెప్తున్నా అన్న, జనాలు పిచ్చోళ్ళు కాదు మంచోలే. కానీ కొంచెం మెచ్యూరిటీ తోటి ఆలోచించి, అరే ఈ సిచ్యువేషన్ ఇలా ఉందిరా, దీన్ని ఓవర్కమ్ చేసుకొని మనం మంచిగా ఉండాలి అని ఒక్క ఆలోచన ఉంటే వీళ్ళందరూ బాగానే ఉంటారు. కానీ మీరెంత అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నేను మా నాన్న గొప్పోడరా అని నేనంట, మీ నాన్న గొప్పోడరా అని నువ్వు అంటావు. కానీ ఎవరి నాన్న వాళ్ళ గొప్పోడేగా అన్న. మరి పవన్ కళ్యాణ్ మన క్రియేట్ చేసి అక్కడ జనాభా మీద అల్లిలా ఈ విషయం మొత్తం, అంటే వీళ్ళ టాపిక్ మధ్యలో బయటకు వస్తలేదు, బయటికి రావాలని మరి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని మీడియాలోకి వచ్చేమన్నా మాట్లాడిలా, మరి జనాభా పిచ్చోళ్ళు చెప్తారా? మరి వాళ్ళు ఏమన్నా క్రియేట్ చేసిలా? ఇలాంటివి ఎవరు చేస్తారంటే ఫేమ్ లేని వాళ్ళు, కొంచెం కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఫేమ్ అవ్వాలని. కానీ వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా క్రేజ్ ఉంది, ఆల్ ఓవర్ వరల్డ్ కూడా క్రేజ్ ఉంది వీళ్ళకు. సో వాళ్ళు ఇలాంటి స్టంట్స్ చేయరు, కాకపోతే వాళ్ళని ఉద్దేశించి మన నిబ్బా ఫ్యాన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అన్న. మొత్తానికి మెసేజ్ అంటాను, మెసేజ్ అంతే అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న. ఓజీ ఎందుకని ఆ గ్లిప్స్ చూసారా ఎట్లున్నాయంటే గూస్ బంప్స్ సార్? ఓకే, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఎలా? ఓజీ వరకు వద్దన్న, మాకు ఇప్పుడు 2వ తేదీ సెప్టెంబర్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుంది, పక్కా కలిసి చూపిస్తాను. అవునా? గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది కదా, ఇప్పుడు మురారి కలెక్షన్ టాప్లో ఉంది, దాన్ని బీట్ చేస్తుందా? పక్కా బీట్ చేస్తాను సార్, ష్యూర్గా. ఓకే.